విసోర్స్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు జార్జియాకి ఎంబీబీఎస్ చదివించడానికి బోల్డ్ మంది స్టూడెంట్స్ ని పంపిస్తున్నారు. సో అరుణ్ గారు ఉన్నారు అండ్ మరి ఆయన మాటల్లో విందాం అసలు ఇవాళ ఏంటి ఇంతమంది వెళ్తున్నారు, దీని గురించి ఒకసారి ఆయనతో మాట్లాడదాం. హలో అరుణ్ గారు, ఇంతమంది వెళ్తున్నారు, అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏంటి ఈ బ్యాచ్ గురించి ఏంటి డీటెయిల్స్? ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు బైపీసీ తీసుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఎంబీబీఎస్ చేయాలని డ్రీమ్ ఉంటుందండి. ఇండియాలో ఏ విధంగా అయితే స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉందో సేమ్ అదే స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంది అని చూసుకున్నట్లయితే జార్జియా అని చెప్పుకోవచ్చు అండి. అందుకే మనం జార్జియాను చూస్ చేసుకున్నాం. జార్జియాలో మన విసోర్స్ అనేది సొంతంగా హాస్టల్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. జార్జియాలో టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ కూడా మనమే ప్రొవైడ్ చేస్తున్నాము. కాబట్టి ఇదే ఒక మిడిల్ క్లాస్ నుంచి కూడా ఎంబీబీఎస్ అవ్వచ్చు, వాళ్ళ కళను నిజం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో మన విసోర్ ద్వారా టాప్ యూనివర్సిటీస్ తక్కువ బడ్జెట్లో మనం ప్రొవైడ్ చేస్తున్నాము. కాబట్టి వాళ్ళు మన ద్వారా వాళ్ళ డ్రీమ్ను ఫుల్ఫిల్ చేసుకుంటే అంతకన్నా మించి సంతోషం ఏముందండి. ఇండియాలో చదువుకున్న స్టూడెంట్కి ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా అదే స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ జార్జియాలో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే మధ్య తరగతి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి కూడా డాక్టర్ అవ్వచ్చు అనే వాళ్ళ డ్రీమ్ ను ఫుల్ఫిల్ చేసుకోవడానికి మన విసోర్ ద్వారా డెఫినెట్లీ నిజంగానే చాలా మంది కళ ఉంటది ఎంబీబీఎస్ చదవాలి అని. మీరు అన్నట్టు మంచి పాయింట్స్ చెప్పారు. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎంబీబీఎస్ అందరి ద్రాక్ష పండు లాగా అయిపోయింది. అలా కాకుండా విసోర్స్ వాళ్ళు ఏం చేశారంటే బెస్ట్ యూనివర్సిటీ, వీసా ప్రాసెస్, డాక్యుమెంటేషన్స్, సర్టిఫికెట్ అండ్ ఎస్పెషల్లీ ఫినాన్షియల్ థింగ్ ప్రతి ఒక్కరికి అది వెరీ ఇంపార్టెంట్. అది కూడా వాళ్ళ దగ్గరుండి ఏ బడ్జెట్ లో ఏ యూనివర్సిటీ బెస్ట్ అని ఎన్ఎంసి గైడ్ లైన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఫాలో చేస్తూ వాళ్ళకి ప్రతిదీ స్టెప్ టు స్టెప్ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి ఆ ప్రాసెస్ ని వీళ్ళే దగ్గరుండి చూసుకుంటున్నారు. కాబట్టి ఈ రోజు ఇంతమంది వెళ్ళారు. ఇలా ఎవ్రీ ఇయర్ చాలా మంది విసోర్స్ నుంచి వెళ్తున్నారు అండ్ ఎవ్రీ ఇయర్ డాక్టర్స్ గా బయటకు తిరిగి వస్తున్నారు. అండ్ డెఫినెట్లీ ఫారిన్ లో చదువుకోవాలి, దట్టు ఎంబీబీఎస్ చదువుకోవాలి అన్న కళ ఉంటే చాలు, మొత్తం విసోర్సే చూసుకుంటది. ఇది నమ్మకం, 20 ఏళ్ల నమ్మకం. మనకు వెళ్ళే పిల్లలు కూడా అందరూ కూడా టీనేజ్ పిల్లలు అండి. 17 years 18 years టీనేజ్ పిల్లలు ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉంటుంది, సేఫ్ అండ్ సెక్యూరిటీ ఏ విధంగా ఉంటుంది, మన ఫుడ్ ఏ విధంగా ఉంటుంది అనే ఎవ్రీథింగ్ కూడా. అందుకే అక్కడ కూడా మనమే సొంతంగా హాస్టల్స్ ప్రొవైడ్ చేస్తున్నాము, ఇండియన్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఓ మై గాడ్, అవునా? చెఫ్స్ కూడా హైదరాబాద్ నుంచి అండి. కాబట్టి పిల్లలకి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ పూర్తి కోర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మన సపోర్ట్ అనేది ఉంటుందండి. Very all the best, Andy, and thank you so much for giving this wonderful opportunity. Thanks a lot. Okay, thank you.